కవితా శీర్షిక బయటకు పంపను. ఇప్పుడిప్పుడే నాటుబడిన పొలం లెక్క తెలుగు శాఖలో పడిన మా అడుగులు అప్పుడే మా రెండో గురువులకి వీడ్కోలు పలికి పుట్టకొచ్చిన పంటలైనే. రైతు కనుల కవి పూసే పూలైతే మా కనుల కవి కన్నీళ్ళు. ఎన్నెన్నో మర్చిపోని జ్ఞాపకాలు, ఎందరెందరో మరవలేని పాత్రధారులు. ఈరోజు నా క్లాస్ ఉందని కాసిం సార్ నుండి వచ్చిన టెక్స్ట్ మా వాట్సాప్ గ్రూప్లో పడ్డాక ఇష్టంగానే పెట్టిన పరుగు పందెమిక కష్టమైనా మానేయాల్సిందేనా? శర్మ సారెత్తే గలం నిండా ప్రకాశించే ప్రేరణకు కమలమై వికసించిన మేము వాడిపోవడానికిక సిద్ధమవ్వాల్సిందేనా? విజయమ్మ నడిపే పాఠానికి రైలులా పరిగెందుకునే మా పెన్నులో సిరాయింకు ఖాళీ అయ్యి అక్షరాల్ని రాయడం ఇక ఆపివేయాల్సిందేనా? రఘు సార్ పాఠంలో కలిపి విసిరిన పంచులు ఇన్నాళ్ళు హాస్టల్ చేరేదాకా మాతోనే ప్రయాణించిన ఇప్పుడు హాస్టల్ గేటు మూసి ఉందని రావడం ఇక మానేస్తాయా? మహేందర్ సార్ సారుగా అన్నగా ద్విపాత్రాభినయం చేస్తూ నేర్పించిన పాఠాలు గుణపాఠాలిక ఇంతవరకేనా? వైవాలప్పుడు స్వీట్ ప్యాకెట్లు, కుదిరితే కప్పు ఛాయలు, పరిశోధన రూమ్లో ఏరికోరిన పుస్తకాలు, విద్యార్థులకు విలువైన ప్రసాదన్న మేము రాకముందే తెరిచి వెళ్ళిపోయాక నువ్వు మూసివేసే తలుపులు మాకిక వీడ్కోలు పలుకుతున్నాయా? పొద్దున్నే కాలేజీకి వస్తున్నావా అని చెవిలోకి దూరే పిలుపు ఇక్కడున్నంత వరకేనా? బయటకు వెళ్తున్నా వస్తావా అని అడగడానికి మోగుతున్న ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయడం ఇక ఆపివేయాల్సిందేనా? తినే అన్నం మెతుకులు కడుపులో పడడం కన్నా తిన్నా అని బయటకు వచ్చే సమాధానమే ఎక్కువ ఇక్కడ. కానీ విజయం ఇప్పుడు తినే అన్నాన్నే వరించబోతుంది. ఈ చోటులోని ఎన్నెన్నో మర్చిపోని జ్ఞాపకాలని, ఎందరెందరో మరవలేని పాత్రధారులని గుండె తన గదిలో ఇరికించుకుంది. కళాపూర్ణోదయంలో పింగళి సూరన వాడిన గుణపం గడ్డపార పదాలు చెప్పి తవ్వి తీస్తానని భయపెట్టినా బయటకు పంపను అనే మారం చేస్తుంది.